రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడం, అదేవిధంగా పార్టీలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి యువతను చేర్పించేటువంటి కార్యక్రమం చేయడం ప్రధానంగా ఈరోజు చర్చించడం జరిగింది. పెద్ద ఎత్తున యువత దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావాలని, బీజేపీ అధికారంలో రావాలని కోరుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలా పెద్ద ఎత్తున యువత ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా బీజేపీకి పనిచేస్తామని, బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చాలా మంది సందేశాలు పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని వర్గాల యువత బీజేపీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించుకోవాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టాలని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కొంతమంది పెద్దలు, పార్టీ శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. అదేవిధంగా కొంతమంది పార్లమెంట్ కన్వీనర్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలను సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము. వాళ్ళను కూడా మరి మరో 2 రోజుల్లో వాళ్ళని కూడా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారీగా, గ్రామాల వారీగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం. ఈరోజు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరిస్తాం. మెజార్టీ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. ఎందుకంటే ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ కు, భారతీయ జనతా పార్టీకి ఉంటుందని అంచనా వేస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ పార్టీ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో
కాంగ్రెస్ పోటీతోటే ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారో ఒక భారీ మెజార్టీతో బీజేపీ దేశ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ అధికారంలో రాబోతుందో దాంట్లో కూడా తెలంగాణ మెజార్టీ ప్రజల మద్దతు కూడగట్టాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వస్తున్నటువంటి వివరాల సేకరణ ప్రకారము, వార్తల ప్రకారము మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము దృష్టిని కేంద్రీకరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏదైతే కేంద్ర పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఏదైతే ఎన్నికల ప్రణాళిక భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, దానికి జిల్లా స్థాయిలో కూడా పార్లమెంట్ స్థాయిలో కూడా వివిధ వర్గాలతో సమావేశమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలో రాబోతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఎజెండా ఏముండాలి, దానికి కావలసినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏ రకంగా ఉండాలనేటువంటి నిర్ణయము మరి తీసుకొని దానిపైన పార్లమెంట్ సమావేశాల పార్లమెంట్ యొక్క నియోజకవర్గాల వారిగా కూడా చర్చ జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా యంగ్ ఓటర్స్ ఇంతకుముందు చెప్పినట్టు నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళని కూడా కలిసేటువంటి కార్యక్రమం. నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు 90% దే ఆర్ విత్ నరేంద్ర మోడీ. కాబట్టి ఏదైతే కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 90% ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలనుకుంటుంది. కాబట్టి ఆ యొక్క ఓటర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి, అసెంబ్లీల వారిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశలో కూడా కార్యాచరణ ప్రణాళిక